సిజిలింగ్ ఎంటర్టైనింగ్ సెగ్మెంట్, ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ జరగబోతుంది. సో ప్లీజ్ వెల్కమ్ పండు అలాంగ్ విత్ 3 బ్యూటిఫుల్ బ్యూటీస్. అలజడి దేనికో గ్రహించలేవా, అరమరి కల తెర విడు అలికిడి పోసుకో తెలుసుకో. నువ్వెంత అవస్థ పడుతున్నా అదంత సమస్య కాదన్నా, చిల్లకరో చిటికలో తప్పన్న తగ్గించుకోలేనా. అంటే ఇలాంటి కూల్ కూల్ నైట్ లో మనకు కావాల్సింది ఇలాంటి హాట్ హాట్ పాటలే కదా, ఏమంటారు? అమ్మ రాజశేఖర్ మాస్టర్ అండ్ బాబా మాస్టర్, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ కంపోజింగ్, కొరియోగ్రాఫర్ శోభిత. కోరియోగ్రాఫర్ నమస్తే. ఎందుకంటే ఒక రైన్ సాంగ్ డిఫరెంట్ యాంగిల్ లో మేము షాట్ చేస్తాం వేరే లొకేషన్ లో, బట్ ఒకే ప్లేస్మెంట్ లా డిఫరెంట్ కంపోజ్ చేశారు. సూపర్.
థ్యాంక్ యూ మాస్టర్. బాబా మాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తున్నాను. ఇక్కడ ఇన్ని మంది ఉంటున్నాము, దట్ గర్ల్స్ ఆర్ నథింగ్ టు కాన్సన్ట్రేట్. కొరియోగ్రాఫర్ ఏం చెప్పింది అది మనం చెయ్యాలని ఒక డ్యూటీతో చేశారు. ద డెడికేషన్ నాకు చాలా నచ్చింది. పండు సీరియస్ గా చెప్తున్నాను, నాకు వచ్చిలా 4 అమ్మాయిలు డాన్స్ చేసిన లాగే ఉంది. నాకు ఒకే ఒక కోరిక, వీడు నన్ను 3 times బైట్ చేశారు. వీడు ఈ సాంగ్ చేసి నేను చూడాలి, అప్పుడే నా ఆత్మ శాంతి అడుగుతుంది. రండి, ఒక చైల్డ్ లాగా తీసుకోండి. చైల్డ్ పోరా. అలజడి దేనికో గ్రహించలేవా, అరమరికల తెరవిడు అలికిడి పోసుకో తెలుసుకో. థ్యాంక్ యూ రియాజ్. మరి ఇక్కడ చాలా డల్ గా ఉన్న రామ్ ప్రసాద్ గారు అలాగే ఆది గారు, మీకు ఎలా అనిపించిందండి పర్ఫార్మెన్స్? నాకు అనిపించింది మా అందరికి జస్ట్ న్యూ ఇయర్, పండుగడికి ఒక్కడికే ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద హ్యాపీ న్యూ ఇయర్ వాళ్ళు. మా బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్, మా గుడ్ మా లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. నా పార్టీని ఇంత రొమాంటిక్ గా, ఇంత బ్యూటిఫుల్ గా, ఇంత హాట్ గా చూపించినందుకు నేను కూడా కొన్ని నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. మొత్తం ఊరంతా శ్మశానం అయిపోయింది. కొంపతీసి దెయ్యాలు గీయాలేం రావుగా? రండిరా, తెలుస్తుంది ఇప్పుడు. మన ఇద్దరి మధ్య ఉండాలి ఈ విషయం. ప్లే బాయ్ రండిరా. అడికే మీకేం కావాలో చెప్పండి. మా ఆత్మలు శాంతించేలా ఏదో ఒకటి చెయ్యు. మీ కోరికలు తీరిస్తే ఊరు వదిలి వెళ్ళిపోతారు, అంతేనా? వెళ్ళిపోతాం. All 3 of them were rocking. పిల్లనోబోయే మామ. నమస్తే మామ. అల్లుడి గారికి ఏం పెడతారు? గట్టిగానే పెడతాం. అమ్మాయి పిలవండి. పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా. అరుంధతి కాదు. ఏం పేరు చెప్పు.